జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన దీక్షను ప్రసాదించినటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వామి గారికి, అదేవిధంగా మన ప్రాంతం యందు విశేష ఆధ్యాత్మిక ప్రచారంగా ఇచ్చిన సద్గురు శ్రీ నిత్యశుద్ధానంద స్వామి గారికి కూడా ప్రణామాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమాన్ గడల కృష్ణయ్య గారు, సత్యమ్మ దంపతులకి కూడా ఆ భగవంతుని యొక్క విశేష ఆశీర్వాదం ఉండాలని, అదేవిధంగా ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వివాహ సందర్భంగా నిర్వహిస్తున్నందుకు వారికి శుభాభినందనలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవము, అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్వాతంత్ర్యం మనకి 200 సంవత్సరాలు పోరాటం చేస్తే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆంగ్లేయుల నుండి మన దేశాన్ని మనం పరిపాలించుకునే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ విధమైనటువంటి పరిపాలన, ఈ విధమైనటువంటి అన్ని కొనసాగుతూ ఉండాలంటే కూడా మళ్ళీ మనం కాస్త ఏదో స్వతంత్రం వచ్చింది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తతోనే ఉండాలి. మళ్ళీ ఎవరు ఏం చేస్తారనేది మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ మన జాతిని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకునేందుకు ఎప్పుడు కూడా మనం సంసిద్ధులమై ఉండాలి. అదేవిధంగా కాస్త మనం ఐక్యతగా ఉండేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఐక్యత అంటే అందరం కూడా ఒకటే, మనమంతా హిందువులం, మనమంతా కూడా సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళము అనేటటువంటి ఈ 2 భావాలే ఉన్నాయి. మిగతా భావాలని కూడా కాస్త మనం పక్కకు పెట్టాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆ విధంగా ఉందో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఈ ఆధ్యాత్మిక పదంలో సనాతన ధర్మ అనుయాయులుగా ముందుకు కొనసాగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి స్వతంత్రం అంటే పరతంత్రంగా ఉన్నాం కాబట్టి స్వతంత్రాన్ని మనం పొందడం జరిగింది. ఒకసారి గాంధీ మహాత్ముడు, అదేవిధంగా సద్గురు మహర్షి మలయాళ స్వామి గారు బందూరు అనేటటువంటి గ్రామంలో భేటీ అవ్వడం జరిగింది. ఇద్దరికి భేటీ అయ్యేటప్పుడు గాంధీ మహాత్ముడు మహర్షి మలయాళ స్వామి గారు ఒక పిలుపునిస్తారు. ఏమండి, మేము స్వరాజ్యం గురించి, స్వతంత్రం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా, మీరు కూడా మాతో పాటు రండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు మేము అహర్నిశలు కృషి చేసుకున్నాం, మీరు కూడా మాతో పాటు పాలు పంచుకోండి అంటే, అప్పుడు మహర్షి మలయాళ స్వామి వారు ఏం చెప్తారంటే, నాయన మీరు స్వరాజ్యం గురించి ప్రయత్నం చేస్తున్నారు, మేము స్వరాజ్యం గురించి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నాము, మీ ప్రయత్నం మీరు చేయండి, మేము చేసేటటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తాము అని చెప్పారు. స్వరాజ్యము స్వరాజ్యం అంటే ఏంటి? స్వరాజ్యం అంటే మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోవడం ఏదైతుందో దాని పేరు స్వరాజ్యము అంటారు. స్వరాజ్యము అంటే మరి మన దేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం పారద్రోలి మన రాజ్యాన్ని మనం పరిపాలన చేసుకున్నాం. అట్లాగే మరి ఆత్మ సామ్రాజ్యంలో స్వరాజ్యాన్ని స్థాపన చేయాలంటే మన ఆత్మ సామ్రాజ్యంలో స్వరాజ్య స్థాపన కొరకు కూడా అక్కడ కూడా కొంతమంది దుండగులు, శత్రువులు, అనుచితంగా వర్తించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఈ అరిషట్ వర్గము, కామక్రోధాదులు, ఈర్ష్య, అసూయ, లోభము, దంభం ఏవైతున్నాయో వీటిని పారద్రోలికి అప్పుడు మనం ఏం సాధించినట్లయితే స్వరాజ్యాన్ని సాధించినట్లు అని మలయాళ స్వామి వారు సెలవు ఇవ్వడం అనేది. కాబట్టి 2వ అవసరం ఏమిటి? స్వరాజ్యము స్వరాజ్యము 2 కూడా మనకి 2 కన్నుల 2 ముఖ్యమే. కాబట్టి మలయాళ స్వామి వారు ఆ విధంగా అందుకే వారు విజయ ఘోషలు రాసినప్పుడు ఒక విజయ ఘోష ఏంటంటే స్వాతంత్ర్య మతము జయించును కాక అని ఒక విజయ ఘోష. ఈ స్వాతంత్ర్యం అనేటటువంటిది ఏదైతే అంటే అందరి హృదయాలలో ఉన్నటువంటి ఈ శత్రువులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా మరి బయటికి వెళ్ళిపోగాక అందరూ ఆత్మానందాన్ని, ఆత్మానుభూతిని పొందెదరుగాక అనే ఉద్దేశం చేత విజయ ఘోషలో ఈ వాక్యాన్ని కూడా మలయాళ స్వామి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధమైనటువంటి స్వాతంత్రం వచ్చింది, ఇదొక విశేషం. అదేవిధంగా ఏకాదశి పర్వదినం, శ్రావణ మాసం, ఇదొక పర్వదినం. మరి మనకు కృష్ణయ్య, సత్యమ్మ దంపతులు కూడా ఒక నూతనమైనటువంటి సాంప్రదాయాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించినట్లు కూడా మనం భావించవచ్చు. వివాహం చేసే సందర్భంలో గీతాపారాయణం అనేది ఎక్కువగా పెట్టుకోరు కొంతమంది, కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. మరి ఏం చేసినా కూడా భగవద్గీతని మనం పారాయణం చేసుకొని మనం చేసే కార్యక్రమాలు చేసుకున్నట్లయితే దాని ద్వారా ఎంతో గొప్పైనటువంటి ఫలాన్ని మనం పొందవచ్చు. ఎందుకంటే
గీతకు సమానమైనటువంటి శాస్త్రం ఏది కూడా లేదు అని మనకి ఎన్నో గ్రంథాలలో తెలియజేయడం కూడా జరిగింది. చాలా గొప్పైనటువంటి గ్రంథం భగవద్గీత. మరి భగవద్గీత చదివితే ఏమవుతుంది అంటే ఎన్ని రకాల ప్రయోజనాలు అంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. వైష్ణవీయ తంత్ర సారంలో భగవద్గీత చదివితే వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది శ్లోకకారుడు శ్లోకంలో చెప్తారు. అభిచారో భవం దుఃఖం వరశాప గతం చేయతు నోపసర్పంతి తత్రైవ యత్ర గీతార్చన గృహే అనేటటువంటిది శ్లోకం. అభిచారో భవం దుఃఖం. అభిచార హోమాదులని నిర్వర్తిస్తూ ఉంటారు. అభిచార హోమం అంటే ఈ విష్ణు సహస్రనామ హోమం అంటే తెలుసు. అభిచార హోమం అంటే కొంతమంది శత్రుత్వాన్ని పెట్టుకొని ఆ శత్రువులను లేకపోతే పడని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కీడు కలగాలనే ఉద్దేశించి చేసేటటువంటి హోమం ఏదైతే ఉందో దాని పేరే అభిచార హోమము అంటారు. మరి దీన్ని రామాయణంలో లక్ష్మణుడు పైన విజయం సాధించేందుకు ఇంద్రజిత్తు మొదలైనటువంటి వాళ్ళు ఆ అభిచార హోమం చేసే సమయంలో ఆంజనేయ స్వామి వారు వెళ్ళి దాన్ని విఘ్నం కలగజేయడం అనేది జరుగుతుంది. ఆ అభిచార హోమం పూర్తయి యుద్ధానికి వస్తే అతన్ని జయించడం కష్టం. రామరావణ యుద్ధంలో అభిచారో భవం దుఃఖం వరశాప గతం చేయదు. ఎవరైనా శాపనార్థాలు పెట్టిన అభిచార హోమాదులు మనపైన ఎవరైనా నిర్వర్తించిన నోపసర్పంతి తత్రైవ అంటే అవి మనకు రాగలుగుతాయంటే నోపసర్పంతి తత్ర ఏవ అంటే అక్కడే ఉంటాయి. ఆయన ఎక్కడ హోమం చేసినాడో ఎక్కడైతే శాపనార్థాలు అవి అక్కడే ఉంటాయి. యత్ర గీతార్చనం గృహే అంటే ఏ గృహం ఏంటంటే గీతార్చనం, గీతకు సంబంధించినటువంటి అర్చన, గీతకు సంబంధించిన పారాయణం, గీతకు సంబంధించినటువంటి ప్రబోధాలు జరుగుతూ ఉంటాయో ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ వరకు అవి రానే రావు అని కూడా తెలియజేయడం జరిగింది. అంటే దీని ద్వారా తెలుసు ఎంత గొప్పనైనటువంటి శక్తి భగవద్గీతలో ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. భగవద్గీత అంటే అది కల్పవృక్షం. కేవలం ఈ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగజేస్తుంది, శత్రుహాని మనకు లేకుండా చేస్తుంది అని భావించదు. కల్పవృక్షం అంటే అన్నిటినీ ప్రసాదిస్తుంది. దాంట్లో లేనటువంటిది ఏమీ కూడా లేదు. అన్నిటినీ కూడా ప్రసాదించేటటువంటి గ్రంథాన్ని శ్రీమద్ భగవద్గీత. అందుకే గీతా కల్పతరుణ్ భజే భగవత. గీతా కల్పతరుణ్ అని అంటర్లైన్ చేయండి. గీత అంటే కల్పతరుణ్, కల్పవృక్షం. కోరిన కోరికల్ని ప్రసాదించేటటువంటిది మనకి తెలుస్తుంది. ఎవరైనా మరి భగవద్గీత అనేటటువంటి గ్రంథాన్ని ఆశ్రయించకుండా నేను మోక్షాన్ని పొందాలి అని ఒకవేళ భావించినట్లయితే అది ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇదే సందర్భంలో శ్లోకకారుడు తెలియజేస్తాడు. గీతా జ్ఞానం శృతం నైవ. గీతా జ్ఞానం శృతం నైవ అంటే గీతకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని శృతం నైవ. నైవ అంటే ఎప్పుడు కూడా ఎవరైతే శ్రవణం చేయలేదో గీతా జ్ఞానం శృతం నైవ సదైవాభ్యాసయోగత. ఆ గీతలో చెప్పినటువంటి విధానాలు, పద్ధతులు, ఆచరణలు తెలుసుకోకుండా అభ్యాసం చేయనటువంటి వ్యక్తి సదైవాభ్యాసయోగత. మోక్షం ఇచ్చతి మూఢాత్మ. మోక్షాన్ని పొందాలి అని భావించినట్లయితే యాతి బాలక హాస్యతాం. యాతి బాలక హాస్యతాం అంటే చిన్న బాలకుల చేతిలో అపహాస్యం పాలవుతాడు, నవ్వుల పాలు అయిపోతాడు. ఎవరి దగ్గర? పెద్దవాళ్ళ దగ్గర కాదు, చిన్నపిల్లల దగ్గర కూడా ఆయన ఏమైతారంటే తేలిక అయిపోతాడు, నవ్వుల పాలు అయిపోతాడు. ఎవరు? భగవద్గీతకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు ఎవరైతే వినరో, భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని ధ్యానం చేయరో, సాధన చేయరో, ఆచరించరో అట్టి వ్యక్తి మోక్షాన్ని పొందాలి అంటే బాలకుల చేతిలో కూడా ఆయన అపహాస్యం పాల్గొవాల్సి వస్తుంది అని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి అటు మోక్షాన్ని పొందాలన్నా గీతాశాస్త్రాన్ని ఆశ్రయించాలి. అదేవిధంగా మనకి ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు ఎవరి వల్ల వాటిల్లకూడదు అన్నా కూడా గీతాశాస్త్రాన్ని మనం ఆశ్రయించాల్సింది అని మనకి తెలియజేస్తున్నారు. ఎందుకు మరి ఇట్లాగా గీతాశాస్త్రం చదివితే ఏమి మన దగ్గరికి రావంటే రావు. ఎందుకు రావంటే అదే భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు, నేను ఎక్కడ ఉంటాను అంటే వైకుంఠంలోనా, కైలాసంలోనా, ఎక్కడ ఉంటానంటే నా యొక్క ఇల్లు ఏది అంటే భగవద్గీతనే నా యొక్క ఇల్లు. గీతామే చోత్తమం గృహం. గీతామే చోత్తమం గృహం అంటే ఉత్తమమైనటువంటి గృహం నాకు ఏది అంటే భగవద్గీత. కాబట్టి ఎక్కడ భగవద్గీత జరుగుతుందో, ఎక్కడ భగవద్గీత ఉందో అక్కడ ఎవరు ఉన్నట్టు? శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ వేయించేసి ఉన్నారు. మరి వారు ఉంటే మిగతా వాళ్ళు రావడానికి అక్కడ ఆస్కారం అనేది లేదు. అందుకే గీత ఎత్ర గీతార్చనం గృహే, ఏ గృహంలో అయితే గీతా అర్చనం, గీతకు సంబంధించినటువంటి పారాయణాదులు, ప్రవచనాదులు జరుగుతున్నాయో ఆ గృహం వద్దకు వేరే ఏ విధమైనటువంటి పీడలు కానీ కీడులు కానీ వచ్చేటటువంటి అవకాశం లేదే లేదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది.
ఇంకోటి మరి భగవద్గీత ఎవరు చదవాలి? ఇది ఒక ప్రశ్న. భగవద్గీత ఎవరు చదవాలంటే చాలా మంది మనసులో ఏముంటుందంటే బాగా ముసలి వాళ్ళు అయిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉంటే కళ్ళు కనిపించకుండా నోరు తిరగకుండా ఆ సంస్కృత శబ్దాలు ఉచ్చరించడానికి వీలు కాదు చూడండి, అటువంటి వాళ్ళు భగవద్గీత చదవాలి అని చాలా మంది మనసులో అది సరైనటువంటిది కాదు. ఎవరు చదవాలంటే చిన్న పిల్లవారి నుంచి కూడా భగవద్గీతను చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? మానవుడు శాంతిగా జీవించాలి, బాధపడద్దు, అశాంతిని పొందొద్దు, దుఃఖాన్ని తన వద్దకు రాకుండా చేసుకోవాలంటే ఏం కావాలి అంటే భగవద్గీత అనేటటువంటి దివ్యౌషధం కావాలి. ఆ గీతలో చెప్పిన జ్ఞానాన్ని మనం తెలుసుకొని మన జీవితానికి కనుక మనం అన్వయం చేసుకున్నట్లయితే అప్పుడు శాంతిగా జీవించే అవకాశం అనేది ఉంటుంది. అందుకే భగవద్గీత అంటే కేవలం ముసలి వాళ్ళు చదివేటటువంటిది కాదు. ఎవరు అంటే మరి ఆబాల గోపాలం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చదవదగినటువంటి గ్రంథము భగవద్గీత. మరి భగవద్గీతలో ఏం చెప్పారు అంటే దాంట్లో లేని విషయం అంతా ఏదీ లేదు. మహాభారతంలో ఉన్నదే ప్రపంచం అంతటా ఉంది. ప్రపంచం ఏదైతే లేదో అది మహాభారతంలో లేదు అని ఆరంభంలోనే మహాభారత ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. అట్లాగే భగవద్గీతలో కూడా అన్ని విషయాలు ఉన్నాయి. ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, సాధన ఎలాగ చేయాలి, దేహ దారుణ్యం అంటే శారీరక సత్తువను బలాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, అన్ని రకాల విషయాలు కూడా భగవద్గీతలో తెలియజేశారు. కర్మను ఏ విధంగా చేయాలి, అదేవిధంగా యజ్ఞాలు ఏ విధంగా నిర్వర్తించాలి, అన్ని విషయాలు కూడా కూలంకషంగా గీతా గ్రంథంలో తెలియజేయబడ్డాయి. కాబట్టి భగవద్గీత మొత్తాన్ని మనం తెలుసుకున్నట్లయితే మిగతా శాస్త్రాలతోనే అవసరం అనేది లేదు. ఇవన్నీ శాస్త్ర విస్తరయ్యేది అని చెప్పడం కూడా జరిగింది. అన్ని శాస్త్రయ్యేది ఇతర శాస్త్రాలతో మనకి అర్థం లేదు అని కూడా భగవద్గీతలో తెలియజేశారు. అయితే మరి చిన్నపిల్లల నుంచి ప్రారంభించాలి. అదేవిధంగా వివాహం చేసుకునేటటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ విధమైనటువంటి పారాయణాలు భగవద్గీతలో చెప్పినటువంటి విశేషతల గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో అక్కడక్కడ ఎక్కడనే కాదు అక్కడక్కడ ఈ రోజులు ఎలా ఉన్నాయంటే వివాహ సంబంధాలు చాలా అనతి కాలంలోనే అవి విడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. చాలా స్వల్పకాలం మాత్రమే కలిసి వస్తుంది, తర్వాత నీకు నీవే నాకు నేనే అన్నట్టు అయిపోతుంది. అలా కాదు. వివాహంలో మరి ఏం చేస్తారు, ఒక జీలకర్ర బెల్లం తీసుకొని దంచుతారు, దంచి దాన్ని శిరస్సు పైన పెడతారు, దాన్ని సుముహూర్తం అంటారు. జీలకర్ర బెల్లం రెండు కలిసిన తర్వాత విడదీయడానికి ఎవరి నుంచి అయినా అవుతుందో చెప్పండి. పాలు నీళ్ళు కలిసినాయి, విడదీయాలంటే హంసం తెచ్చి అక్కడ పెడితే విడదీయగలుగుతుంది హంస. మరి అవి రెండింటిని విడదీయాలంటే ఎవరి నుంచి కూడా కాదు. మరి అట్లాగా దాంపత్యం అనేది అన్యోన్య దాంపత్యంగా ఒకరి అడుగులో ఇంకొకరి అడుగులు వేస్తూ కలకాలం జీవించి ఉండాలని మనకి సనాతన ధర్మం బోధిస్తుంది. మరి ఆ విధంగా జీవించాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే గీతా జ్ఞానం కావాలి. భర్త గారు ఏదో అన్నారు ఏదో సందర్భంలో, అప్పుడు భార్య ఏం చేయాలి అంటే క్షమాగుణం చేత ఓర్పు చేత ఉండాలి. మనకి క్షమా అనేటటువంటి గుణాన్ని అలవర్చుకొని భక్తుల యొక్క లక్షణాలు కూడా తెలియజేయడం జరిగింది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. క్షమి అనేది అండర్లైన్. క్షమి అంటే ఓర్పు సహనాన్ని కలిగి ఉండు అని భగవద్గీత చెప్పింది. తెలిస్తే అప్పుడు భర్త గారు భార్య గారు కానీ ఎవరో ఒకరు ఏదైనా వాగ్వివాదం జరిగినప్పుడు వీరు సహనం చేత ఓర్పు చేత ఉంటారు, లేదా వారు సహనం చేత ఓర్పు చేత ఉంటారు. అప్పుడు సవ్యంగా గృహస్థాశ్రమం అనేది ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. మరి ఇలాగా సహనం చేత ఓర్పు చేత ఉండాలి అని మనకి గీతాశాస్త్రం బోధిస్తుంది. అది భార్య భర్తలకైనా అంటే అందరికీ, అన్నదమ్ములకి, అంతా కోడళ్ళకి, తర్వాత గురువు శిష్యులకి అందరికీ కూడా ఈ క్షమా ఓర్పు అనేది అవసరం. ఇటువంటి కలకాలం కలిసి మనం ముందుకు వెళ్ళేందుకు కావలసినటువంటి సాధన సంబంధిత విషయాలన్నీ కూడా గీతలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మరి ఆ విధమైనటువంటి గీతాన్ని తెలుసుకొని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరించినప్పుడే అప్పుడు పూర్ణ ఫలాన్ని మనం పొందగలుగుతాము. మరి భగవద్గీతలో ఎన్నో విషయాలు పరమాత్మ బోధించాడు. 18 అధ్యాయాలు ఉన్నాయి. ఏ అధ్యాయంలో ఏ శ్లోకం తీసుకున్నా కానీ ఎంత సమయం మనం చెప్పుకోవచ్చు. అంత విశాలమైనటువంటి విషయాన్ని భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. వంశకు ఒక శ్లోకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమయం కూడా అవుతుంది. భగవద్గీత కూడా మొత్తం 18 అధ్యాయాలు, 3 షట్కాలు, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అంటారు. అందులో మరి మధ్యలో ఏముంది అంటే భక్తి షట్కం అనేది మధ్యలో భక్తిని పెట్టారు, అటు కర్మను ఇటు జ్ఞానాన్ని పెట్టారు. అంటే భక్తి అనేది ముఖ్యం. నీకు జ్ఞానాన్ని పొందాలా, నీకు భక్తి ద్వారానే జ్ఞానం కలుగుతుంది. నువ్వు కర్మలు చేస్తున్నావా,
భక్తి యుతంగా నువ్వు కర్మ చేస్తేనే నువ్వు చేసిన కర్మకి ఫలం కలుగుతుంది. అందుకని మధ్యలో భక్తిని పెట్టి ఇటు కర్మను అటు జ్ఞానాన్ని తెలియజేయడం అనేది జరిగింది. మరి అటు భక్తి చట్టంలో పరమాత్మ మనకి విభూతి యోగము అనేటటువంటి అధ్యాయంలో ఆయన యొక్క విభూతులన్నీ కూడా తెలియజేశాడు. విభూతి అంటే ఏమిటి? విభూతి అంటే మనం పెట్టుకునేది కాదు, ఏదో నీళ్ళు వేసి పెట్టుకుంటాం కదా, అది కాదు విభూతి అంటే. విభూతి అంటే విశేషమైన భాతికి విభూతి అని దానికి వ్యుత్పత్తి అని చెప్పారు. విభూతి అంటే ఐశ్వర్యము. ఎవరి యొక్క ఐశ్వర్యము అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యం. ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు, అంతటా భగవంతుడు ఉంటాడు. అంతటా భగవంతుడు ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాలు, కొన్ని వస్తువుల యందు, కొందరు వ్యక్తుల యందు నేను విశేషంగా ఉన్నాను. అక్కడ ఉన్న యజ్ఞ విభూతి మత్సత్వం శ్రీమదోర్జితమేవ తత్త దేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. మమ తేజోంశ సంభవం. ఎక్కడెక్కడైతే విశేషమైనటువంటి కాంతి, విశేషమైనటువంటి ప్రతిభ, విశేషమైనటువంటి శక్తి ఉంటుందో అక్కడ మీరు గ్రహించాల్సింది ఏమిటంటే నా యొక్క అంశం నుంచే అక్కడ ఉద్భవం అనేది, ఆవిర్భావం అనేది జరిగింది. వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా సరే విశేషంగా ఉంటే అది నా యొక్క అంశగానే మీరు భావించండి అని పరమాత్మ తెలియజేయడానికి మమ తేజోంశ సంభవం అని తెలియజేశారు. అందులో 25వ శ్లోకంలో మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అని 25వ శ్లోకం. నాలుగు విషయాలు ఇందులో పరమాత్మ తెలియజేశారు. మొదటిది ఏంటంటే మహర్షీణాం భృగురహం. మహర్షి అంటున్నారు. మహర్షి అంటే శబ్దాలు ఉంటాయి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి అని శబ్దాలు ఉంటాయి. ఋషి అంటే ఋషిత్వం కలిగినటువంటి వారిని ఋషి అంటారు. ఆ ఋషిత్వాన్ని కలిగి ఇంకా కొంతకాలం అట్లాగే అనేక తపో సాధనలు చేస్తూ ముందుకెళ్ళినట్లయితే కొంతకాలానికి ఋషి మహర్షి అవుతాడు. ఆ మహర్షి మళ్ళీ బ్రహ్మర్షిగా కూడా అవుతాడు. ఈ 3 సాధనకు సంబంధించినటువంటి విషయాలు. ఋషి, మహర్షి, బ్రహ్మర్షి. తర్వాత రాజర్షి అని ఇంకొక శబ్దం ఉంటుంది. రాజర్షి అంటే గృహస్థులు. గృహస్థులు అంటే శరక మహారాజు గారు అటువంటి వాళ్ళు ఏం చేశారంటే 2 పనులు ఏకకాలంలో చేశారు. మిథిలా నగరానికి చక్రవర్తిగా ఉంటూ రాజ్య పరిపాలన చేయడంతో పాటు ఋషీశ్వరులు మరి కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని అరణ్యంలో చేసేటటువంటి తపస్సు సాధన ఏదైతుందో దాన్ని కూడా వీరు రాచరికం చేస్తూనే 2 ఏకకాలంలో చేశారు. కాబట్టి ఆయన ఏమని పిలుస్తారంటే రాజు ప్లస్ ఋషి. ఏమైంది సంధి జరిగితే రాజర్షి. రాజర్షిగా జనక మహారాజు గారు పిలువబడ్డారు. ఆయన ఇంకా ఎంత గొప్పవాడు చూడండి. అటు కర్తవ్య పాలన నిర్వహించాడు, అదేవిధంగా ఆత్మోన్నతిని పొందేందుకు తగినటువంటి సాధన అంతా కూడా నిర్వర్తించాడు. కాబట్టి ఆయన జనక మహారాజు గురించి మనకి కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః అని భగవద్గీతలో పేర్కొన్నారు. అదేవిధంగా మనకి గీతా మహాత్మ్యంలో కూడా భూభుజో జనకాదయః అని కూడా పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి అట్లాంటి ఈ మహర్షులలో భృగు అనే పేరు కలిగినటువంటి మహర్షి గారు ఎవరైతే ఉన్నారో ఆ మహర్షి యందు ఉన్నటువంటి విశేష శక్తి, ఐశ్వర్యము, కాంతి ఏదైతే ఉందో అది నేనే, నా విభూతిగా మీరు ఆ భృగు మహర్షి గారిని భావించండి అని చెప్తున్నారు. భృగు మహర్షి అంటే ఎవరు? సప్తర్షులలో ఒకరు. భృగు, మరీచి, భృగు, మరీచి, అత్రి మొదలైనటువంటి వాళ్ళు సప్తర్షులు అని చెప్తారు. ఆ భృగు మహర్షి గారు ఎవరంటే వరుణ భగవానుడి యొక్క కుమారుడు అని మనకి తైత్రీయ శృతి అందు తెలియజేశారు. ఆ భృగు మహర్షి గారు త్రిమూర్తులకు కూడా పరీక్షించజాలే సామర్థ్యం ఉన్నటువంటి వారు. అందుకే ఆ భృగు మహర్షి గారు మహర్షులలో భృగు అనేటటువంటి మహర్షి నేనే అని చెప్తారు. 7 మంది మహర్షులు ఉంటే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటే ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు అయితే మొదటి పీఠ ఆయనకు వేయడం జరుగుతుంది. కాబట్టి అందుకే మహర్షీణాం భృగురహం అనేది ఒక వాక్యం శ్లోకంలో. తర్వాత గిరామస్మేకమక్షరం శ్లోకంలో 2వ వాక్యం. ఇదేంటంటే గిరామ్ అంటే వాక్కులు అని అర్థం. సరస్వతి దేవికి గీర్వాణి అని ఒక పేరు ఉంటుంది. బ్రాహ్మ, దీతు, భారతి, భాష, గీర్వాణి, సరస్వతి అని అమరకోశంలో సరస్వతి దేవి పేర్లు వస్తాయి. గీర్వాణి అంటే సరస్వతి దేవికి పేరు. గిరామ్ అంటే వాక్కులకు అధిష్టాన దేవత అంటే సరస్వతి దేవి. కాబట్టి ఆమెకి గీర్వాణి అని వచ్చింది. గిరాం అస్మి ఏకమక్షరం. గిరాం అస్మి వాక్కుల యందు అస్మి అంటే అయిన్నాను. ఏమై ఉన్నాను నేను? ఏకాక్షరం. ఏకాక్షరం అంటే ఒకే అక్షరం కలిగినటువంటి ఎన్నో వాక్కులు ఉన్నాయి. వాక్కులు అంటే ఎన్నో శబ్దాలు. ఇప్పుడు ఎన్ని శబ్దాలు ఉన్నాయి చెప్పండి?
ఒక పుస్తకాలు రాస్తే ఎన్ని శబ్దాలు ఉంటాయి, దాంట్లో కొన్ని వందలు వేలు లక్షల కొద్ది శబ్దాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా వాక్కులు అని పిలుస్తారు. ఇన్ని శబ్దాలు ఉంటాయి. ఇన్ని శబ్దాలలోకి వెళ్ళా నేను ఒక శబ్దం అయి ఉన్నాను. అది ఏం శబ్దం అంటే ఏకాక్షరం. ఏకాక్షరం అంటే ఒకే అక్షరం కలిగినటువంటిది ఏదైతుందో అది నేనే అయి ఉన్నాను అని చెప్పారు. ఏమిటా ఏకాక్షరం అంటే ఓం. మరి ఏకాక్షరం 2 అక్షరాల 3 అక్షరాల అంటే ఇదే భగవద్గీత 8వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఏకాక్షరం అంటే ఒకే అక్షరం. ఓం అంటే 2 లేవు, సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు ఏవి కూడా లేవు. ఏకాక్షరం అంటే ఓం అనేటటువంటిది ఒకటే అక్షరము. ఇన్ని శబ్దాలు ఉంటే ఓం అనేటటువంటి అక్షరం ఏదైతుందో అది నేనే అయి ఉన్నాను. మరి ఓంకారం అంటే చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఏది ప్రారంభించినా ముందు దేంతో ప్రారంభిస్తాం చెప్పండి? ఓంకారాన్ని ఉచ్చరించే ప్రారంభిస్తాం. ఎందుకంటే అది భగవంతుని యొక్క పేరు. భగవంతుని యొక్క పేరుకు తేడా అనేది లేదు, భేదం లేదు. వాచకయోర్ అభేద, నామయోర్ అభేద. నామము నామి, వాచకము ఈ రెండింటికి తేడా అనేది లేదు. రెండు కూడా ఒకటే అని చెప్పారు. భగవంతుడన్నా ఓంకారం అన్న రెండు కూడా ఒకటే అని కూడా మనకి శాస్త్రాలంతా కూడా ఉద్ఘోషిస్తున్నాయి. అందుకే మరి మోక్షాన్ని ఎవరు పొందుతారు అనేది ఒక ప్రశ్న. ఎవరు పొందుతారంటే ఇదే 8వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు. ఏంటి అంటే సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్నియ కాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. స యాతి పరమాం గతిం. సహ అంటే అతడు, పరమాం గతిం. పరమాం గతిం అంటే గొప్పనైనటువంటి గతి. గొప్పనైనటువంటి గతి అంటే ఏమిటి? మోక్షం. మోక్షం కంటే ఇంకా గొప్పనైనటువంటిది ఈ లోకంలో ఏది కూడా లేదు. మోక్షం అంటే ఏమిటి? భగవంతుని యందు ఐక్యం అవ్వటం ఏదైతుందో దాని పేరే మోక్షం అన్నారు. ఆ భగవంతుని యందు ఐక్యం కానంత వరకు మనకి జన్మలు అనేవి వస్తూ ఉంటాయి. పునరపి జననం పునరపి మరణం. ఈ జన్మలో పుట్టాం, పుణ్యమో పాపమో ఏదో ఒకటి చేస్తాం, చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఈ జన్మలో చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని అనుభవించేందుకు మళ్ళీ వచ్చేటటువంటి జన్మ వస్తుంది. అప్పుడు ఊరికే కూర్చుంటాడంటే ఊరికే కూర్చుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ పుణ్యమన్నా చేస్తాడు, పాపమన్నా చేస్తాడు. మళ్ళీ అది అనుభవించేందుకు మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుంది. ఇది ఎట్లా కొనసాగుతుందంటే ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. వానాకాలం, చలికాలం, ఎండాకాలం, మళ్ళీ 3 అయిపోయిన తర్వాత ఇంకో కాలం ఏదైనా వస్తుందా? 4 కొత్తగా అంటే రాదు. ఏమొస్తాయి? మళ్ళీ ఇవే వస్తాయి అన్నట్టు. ఇవే కొనసాగుతూ ఉంటాయి. అట్లాగే జన్మ పరంపర కూడా కొనసాగుతూ ఉంటుంది. ఎంతవరకు కొనసాగుతుంది? మోక్షం పొందేంత వరకు కొనసాగుతుంది. మోక్షం పొందినామంటే అప్పుడు మళ్ళీ జన్మ అనేది రాదు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఏవ మోక్ష అని. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దుఃఖం అనేది అనుమాత్రం కూడా లవలేశం కూడా లేకుండా నిర్మూలన చేసి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. పరమం అంటే గొప్పనైనటువంటి ఆనంద ప్రాప్తి ఏదైతే ఉందో దాని పేరే మోక్షము అని మనకి మోక్ష శబ్దానికి నిర్వచనం కూడా తెలియజేశారు. కాబట్టి మోక్షాన్ని పొందాలంటే ఎవరు పొందుతారంటే ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఈ ఓం అనేటటువంటిది బ్రహ్మము, భగవంతుడు ఏకాక్షరము అని చెప్పారు. ఈ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరణ. వ్యాహరన్ అంటే పునః ఉచ్చరిస్తూ ఆ ఓం అని ఉచ్చరిస్తూ స్మరిస్తూ యః ప్రయాతి త్యజన్ దేహం. ఎవరైతే యొక్క దేహాన్ని విడిచిపెడతారో స యాతి పరమాం గతిం. అతడు నన్ను మోక్షాన్ని పొందగలుగుతాడు. కాబట్టి మోక్షాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? ఓం అనేటటువంటి ఓంకారాన్ని ఇప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండాలి. ఓంకారాన్ని ఉచ్చరిస్తే ఏం ప్రయోజనం జరుగుతుంది? మొట్టమొదట ఓంకారాన్ని ఉచ్చరిస్తే ప్రాణాయామం జరుగుతుంది శరీరంలో. ప్రాణాయామం ద్వారా మరి ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తే ఏకాగ్రత కలుగుతుంది. ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా భగవంతుని కూడా మనం పొందగలుగుతాము అని తెలియజేయడం జరిగింది. కాబట్టి భగవంతునికి ఉన్నటువంటి పేర్లలో ఓంకారం అనేది చాలా ముఖ్యమైనటువంటి పేరు. యోగ శాస్త్రం కూడా తస్య వాచక ప్రణవ అని చెప్పారు. తస్య వాచక, తస్య అంటే ఆ భగవంతునికి వాచకం. శబ్దం ఏంటి? పిలవాలంటే నామవాచకం ఏది? పేరు ఏదంటే ప్రణవం. ప్రణవం అంటే ఓంకారానికి ఇంకొక పేరు. తస్య వాచక ప్రణవ అని కూడా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఓంకారం చాలా గొప్పనైనటువంటిది. బ్రహ్మదేవుని యొక్క కంఠం నుంచి ఆరంభంలో 2 శబ్దాలు వెలువడినవి. అవి ఏమిటంటే ఓం అనేటటువంటిది ఒకటి, అథ అనేటటువంటిది ఇంకొక శబ్దం. అందుకే ఏది ప్రారంభించినా అథ ప్రథమోధ్యాయ, అథ ద్వితీయోధ్యాయ అని భగవద్గీతలో వస్తాయి. తర్వాత మీరు వేరే శాస్త్రాలు ఏవి తీసుకున్నా కూడా అథ అనే శబ్దంతోనే అవి రావడం జరుగుతుంది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అని భగవద్గీత ప్రథమాధ్యాయంలో కూడా అథ శబ్దాన్ని ప్రయోగం చేశారు. కాబట్టి అథ అనేటటువంటిది ఓం అనేటటువంటిది రెండు కూడా
బ్రహ్మదేవుని యొక్క ముఖం నుంచి సృష్టి ఆది అంతా ఆవిర్భవించాయి. ఇవి రెండు కూడా మంగళకరమైనటువంటి శబ్దాలు అని చెప్పారు. కాబట్టి మనం ఏది చేసినా కూడా ఏమిటి అంటే ఓంకారంతోనే ఉచ్చరించాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓంకారం లేకుండా మనం దాన్ని చదివినట్లయితే ఫలితం అనేది శూన్యము. శూన్యం అంటే ఏమిటి? సున్నా, ఏమి రాదు, ఫలితం అనేది రానే రాదు. ఓంకారం ఎలాగంటే కంఠంలాగా, శిరస్సులాగా. ఒక వ్యక్తిని గుర్తించాలంటే తల మొండెం రెండు వేరు చేశాం. ఆ మొండెం తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. ఇది ఎవరితో గుర్తించంటే గుర్తిస్తారా? గుర్తించలేదు. తలకి ప్రధానమైనటువంటి పాత్ర గుర్తించడంలో పోషించేది ఏది? మొండెమా తల అంటే తలని పోషిస్తుంది. కాబట్టి తల లాంటిది. అందుకే ఓంకారంతోనే మీరు మంత్ర జపం చేయాలి అని చెప్పారు. కాబట్టి ఓంకారాన్ని ఉచ్చరించినట్లయితే మరి ఓంకారం జపం చేస్తే మోక్షమే వస్తుందా? మాకు మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం, పిల్ల పెళ్లి చేయాలనుకుంటాం, మంచి అల్లుడు కావాలనుకుంటున్నాం, మరి ఓంకారం జపం చేస్తే అవి కూడా వస్తాయంటే అది కూడా వస్తాయి. ఏది కోరితే అది వస్తుంది. కామదం మోక్షదం చేయవ ఓంకారాయ నమో నమః. కామదం అంటే కోరినటువంటి కోరికలు ఏది కోరి ఓంకార జపం చేస్తా అది నీకు ఫలిస్తుంది. మోక్షదం చేయవ, నాకేవి వద్దు, మోక్షమే కావాలంటే మోక్షం కూడా నీకు ఆ ఓంకార జపం ద్వారా నీకు పొందగలుగుతావు అని తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి మరి గిరామస్మేకమక్షరం. గిరామ్ అంటే ఎన్నో వాక్కులు, ఎన్నో శబ్దాలు ఉన్నాయి. అన్నిటిలోకెల్లా మరి నేను ఏమిటంటే ఏకాక్షరమైనటువంటి ఓంకారం ఏదైతుందో అదే నేను అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనకి ఎన్నో శబ్దాలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి. ఇన్ని మాటల్లోకెల్లా సారవంతమైనటువంటి మాట ఏది అంటే ఓం అనేటటువంటి ఓంకారమే. మలయాళ స్వామి వారు ఎవరినన్నా పిలవాలనుకోండి, పిలిస్తే మనం ఏం పిలుస్తాం? ఓ మల్లమ్మ, ఓ మంగమ్మ, ఓ రామయ్య, కృష్ణయ్య అని పిలుస్తాం. మలయాళ స్వామి వారు ఆ విధంగా పిలిచేవారు కాదు, ఓం అని పిలిచేవారు. ఓం అనగానే తలకాయ వెనక్కి తిప్పేవారు. వాళ్ళు వెనక్కి తిప్పగానే ఇట్లా సైగా చేసేవారు స్వామి వారు. ఇట్లా రండి అంటే అప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే మనకి ఒక ఈ విధంగా అభ్యాసం చేయండి, ఈ విధంగా మీరు నడుచుకోండి అని మనకి చేసి చూపించారంట మలయాళ స్వామి వారు. ఓం అనగానే తిరుగుతారు, పిలువగానే వచ్చేస్తారు. వాక్కును కూడా కాస్త ఏం చేయాలంటే పొదుపుగా వాడుకోవాలి, పిలువకుండా. ఓం అనగానే జపం చేసినట్లయింది, వారిని పిలిచినట్టు కూడా అయింది. కాబట్టి ఓం ఓం అని అట్లాగా వారు ఎప్పుడు కూడా మలయాళ స్వామి వారు పిలిచేవారని మనకి తెలుస్తుంది. తర్వాత మహర్షీనాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి. శ్లోకంలో 3వ పాదం ఇది. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞాలు చాలా రకాల యజ్ఞాలు ఉంటాయి. ఇదే భగవద్గీతలో కూడా పరమాత్మ ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతజః సంశితవ్రతాః అనేటటువంటి శ్లోకంలో వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు చెప్పారు. చదవటం ఏదైతుందో పారాయణం, దీన్ని కూడా యజ్ఞం అంటారు. ఏం యజ్ఞం? స్వాధ్యాయ రూప యజ్ఞం అంటారు. మీరు ఇప్పుడు వింటున్నారు కదా, దీన్ని ఏమంటారు? శ్రవణ రూప యజ్ఞము అంటారు. తర్వాత ద్రవ్య యజ్ఞము. ద్రవ్య యజ్ఞం అంటే నెయ్యి వేయటం, పానం పడి నవధాన్యాలు, పురోడాశ్రమ పదార్థాలన్నీ వేసి చేస్తారు కదా, దాన్ని ఏమంటారంటే ద్రవ్య యజ్ఞము అంటారు. మరి యోగ సాధన చేస్తాం కదా, యమము, నియమము, ప్రాణాయామం, ఆసనాలు, దాన్ని కూడా ఏమంటారంటే యోగ యజ్ఞము అంటారు. ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ. తపస్సు అంటే చక్కగా కూర్చొని మరి చిన్ముద్ర పెట్టేసి భగవంతుని పైన మనస్సును నిలిపి భగవంతుని గురించి నిరంతరం మనం తపన చెందటం, భగవంతుని పొందాలనేటటువంటి తపనతో మనం చేసేటటువంటి సాధన ఏదైతుందో దాని పేరు తపస్సు అంటారు. అది కూడా ఒక యజ్ఞం. దాన్ని ఏమంటారంటే తపోయజ్ఞము అంటారు. ఆ విధంగా యోగయజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞానయజ్ఞము. జ్ఞానయజ్ఞం అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ చెప్పేదానంతా కూడా ఏమంటారంటే జ్ఞానయజ్ఞము అంటారు. మరి అన్ని యజ్ఞాలలోకి వెళ్ళా ఏ యజ్ఞం నేను అని చెప్పాడు పరమాత్మ అంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఇన్ని యజ్ఞాలు ఉన్నా కూడా జపయజ్ఞం మాత్రం నేను అయి ఉన్నాను అని చెప్పాడు. జపం అంటే ఏమిటి? జపం అంటే గురుగారి దగ్గర ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటారు. రామ మంత్రము, కృష్ణ మంత్రము, శివ మంత్రము, ఏదో ఒక మంత్రాన్ని గురుగారి దగ్గర ఉపదేశం తీసుకొని ఓం కృష్ణాయ నమః, ఓం శివాయ నమః, ఓం రామాయ నమః అని జపం చేస్తూ ఉంటారు. మరి ఈ జపం చేసేటటువంటి యజ్ఞం నేను అని చెప్తున్నాను. ఎందుకు అని చెప్తున్నారంటే మామూలుగా యజ్ఞం చేయాలంటే యాజ్ఞికులు కావాలి, యజ్ఞగుండం కావాలి, యజ్ఞంలో ఉపయోగించే వస్తు సంభారాలు కావాలి, ఇవన్నీ కావాలి. పేదవాళ్ళు ఉన్నారనుకోండి, అవన్నీ వాళ్ళకు నిర్వర్తించడానికి కష్టమైపోతుంది. మరి భగవంతుడు చెప్పేవి ఎలాగుంటాయి? ధనికులకు, పేదవాళ్ళకి, అందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి విషయాలే పరమాత్మ తెలియజేశాడు. అయ్యా మీరు నాకు ఏమిస్తే నేను సంతోషిస్తానంటే పత్రం పుష్పం ఫలంతోయం. ఏ మక్కలు పత్రం, ఒక
తులసి దళం కానీ లేకుంటే బిల్వ దళం కానీ ఒక పత్రం పెట్టు, పుష్పము, పువ్వు పెట్టు, నీళ్ళు పోయి చాలు. అంతేగాని నాకు ధనకనక వస్తు వాహనాదులు సమర్పించని చెప్పలేదు. అటు ఇద్దరికి కూడా అందుబాటులో ఉండే విషయాలే పరమాత్మ తెలియజేశాడు. ఇక్కడ కూడా జపయజ్ఞం చేయండి. జపం చేసేటప్పుడు ఎలా చేయాలి? ఈ మధ్యన గురుగారి దగ్గర ఒక శిష్యుడు ఉపదేశం తీసుకున్నాడట, మంత్రోపదేశం. పంచాక్షరి మంత్రం తీసుకున్నాడట. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఆ గురువు గారు చెప్పారట, నాయన ఓం నమ శివాయ నీకు 108 పూసలు ఉంటాయి కదా, ఒక్కొక్క పూసని ఈ విధంగా గుంజుతూ మంత్రాన్ని జపం చేయాలి. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే కైలాసం యందు చక్కగా పద్మాసనం యందు కూర్చున్నటువంటి పరమేశ్వరుడు అర్ధనిమీలిత నేత్రుడే, సగం కన్ను మూసి సగం కన్ను తెరిచినట్లు ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని స్మరిస్తూ నువ్వు జపం చేయి నాయన అని చెప్పాడట. మంచిది అన్నాడట. జపం చేస్తున్నాడట. 3-4 రోజులైంది. అయిన తర్వాత అప్పుడు ఆ శిష్యుడు తటస్థించాడు గురువు గారికి. అప్పుడు గురువు గారు అసలు ఏం అబ్బాయి జపం బాగా చేస్తున్నావా, జపం చేస్తుంటే నీ మనసు ఎలాగుంది, మంచిగా నిశ్చలంగా బాగుందా అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన చెప్పాడట, ఏమనిపిస్తుంది జపం చేసేటప్పుడు అంటే మేరు పూస ఎప్పుడు వస్తుంది అని నేను నా మనసు ఎప్పుడు అదే కలుస్తుంది అని చెప్పాడట. మేరు పూస అంటే 108 పూసలు ఒక సైజులో ఉంటాయి. మేరు పూస అంటే దొడ్డుగా ఉన్నది ఆ పూస చేయి తగలగానే ఒక మాల పూడిపోయిందని మనకి తెలిసిపోతుంది. మళ్ళీ అప్పుడు మాలను తిప్పి మళ్ళీ జపం చేస్తాం. అంటే ఆయన దేన్ని స్మరిస్తున్నాడో ఆ మేరు పూస రావాలి తొందరగా. ఆ పరమేశ్వరుడి వద్దకు ఎక్కడ వెళ్తుంది? మేరు పూస అని అక్కడికి వెళ్తున్నాడు. అది కాదు, జపం చేసేటప్పుడు మనకి పతంజలి మహర్షి గారు చెప్పారు, తజ్జపస్తదర్థ భావనం, తదర్థ భావనం. జపం చేసేటప్పుడు ఆ మంత్రానికి అర్థం ఏదైతుందో దాన్ని నువ్వు భావిస్తూ నువ్వు జపం చేయాలి. అట్లా జపం చేసినా అప్పుడు పూర్ణ ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు అని కూడా చెప్పారు. మరి మనకి ఎన్నో జన్మల నుంచి మనం తెలిసి తెలియక పాపాలు కొన్ని చేసి ఉన్నాం. ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవ్వాలంటే ఎలాగవుతాయి? జపం ద్వారానే అవుతాయి. ఎంత పెద్ద పాపాలు ఉన్నా సరే ఈ జపం ద్వారా ఈ పాపాలన్నీ కూడా నశించేటటువంటి అవకాశం ఉంటుంది. భాగవతంలో కూడా అగ్ని, ఈలలు, హరినారాయణములని అజామిలో పాఖ్యానంలో కూడా తెలియజేశారు. అదేవిధంగా మనకి ఈ జపం గురించి తెలియజేసేటప్పుడు ఆ భావాన్ని మనసులో అనుకుంటూ జపం చేయాలి అని తెలియజేశారు. ఈ జపం కూడా ఎలా ఉంటుందంటే మరి జకారో జన్మ విచ్ఛేద, పకారో పాపనాశ. జప అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి. జ అంటే జన్మమును విచ్ఛేదం చేస్తుంది. విచ్ఛేదం అంటే ఛేదించేస్తుంది, ఖండించేస్తుంది, మళ్ళీ నువ్వు పుట్టకుండా చేస్తుంది. జ అనే అక్షరం. పా అనే అక్షరం ఏం చేస్తుంది? పకారో పాపనాశ. పా అనే అక్షరం పాపం లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే పాపం లేకుండా పోయిందో అప్పుడు నీకు జన్మ కూడా లేకుండా పోతుంది అని కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఉదాహరణ మనం చూసినట్లయితే రత్నాకరుడు మీ అందరికి కూడా తెలుసు. ఆయన ఎన్ని పాపాలు చేశాడు చెప్పండి? ఎన్నో పాపాలు చేశాడు. ఆయన పాపాలన్నీ కూడా ఏమైపోయినాయి? రామ 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 అని జపం చేసేసరికి ఆయన పాపాలన్నీ కూడా దగ్ధమైపోయినాయి, భస్మీపటలం అయిపోయినాయి. మొత్తం కూడా ఆయన అందరి చేత పూజించదగినటువంటి ఋషీశ్వరుడి ఆయన అవతరించాడు, రూపాంతరం చెందాడు. దేని వల్ల అయ్యాడు అంటే జపం వల్ల అయ్యాడు. కాబట్టి ఎప్పుడు కూడా జపం చేస్తూ ఉండాలి. అందుకే అన్ని యజ్ఞాలు ఉన్నా కూడా జపయజ్ఞం మాత్రం నేను అని పరమాత్మ తెలియజేయడం జరిగింది. ఈ జపం చేయాలంటే ఎలా చేయాలి? ఏదో పూజామందిరంలో కూర్చున్నప్పుడే చేయాలా? ప్రాతకాలంలోనే చేయాలా? ఎప్పుడు చేయాలంటే 24/7 24 గంటలు 7 రోజులు ఎప్పుడు కూడా చేస్తూనే ఉండొచ్చు. నడుస్తున్నాం రామ రామ అనుకుంటూ నడవచ్చు. నీళ్ళు తాగుతున్నాం రామ రామ అనుకుంటూ నీళ్ళు తాగొచ్చు. ఇల్లు ఉంచేటప్పుడు కూడా రామ రామ అనుకుంటూ ఇల్లు ఊకోవచ్చు. ఎప్పుడు చేయొచ్చు. మనం ఎప్పుడు కూడా భగవన్నామాన్ని స్మరిస్తూ అట్లాగా చేసుకున్నట్లయితే అప్పుడు పాపం అంతా కూడా నశిస్తుంది. మరి ఈ పాపం నశిస్తుంది, జన్మ లేకుండా చేసేది జపం. కాబట్టి అట్టి జపయజ్ఞం ఏదైతుందో ఆ జపయజ్ఞముని నేను అని పరమాత్మ తెలియజేస్తాను. అందుకే యజ్ఞానాం జపయజ్ఞోస్మి. 3 పాదాలు అయినా 4వ పదం ఏంటి? స్థావరాణం హిమాలయ. స్థావరాణం 2 శబ్దాలు ఉంటాయి. స్థావరము, జంగమము అని చెప్తారు. జంగమం అంటే కదిలేటటువంటి, చలించేటటువంటి ప్రాణులని జంగమము అని పిలుస్తారు. స్థావరం అంటే స్థిరంగా ఒకే చోట ఉండేటటువంటి వాటిని ఏమంటారంటే స్థావరములు అంటారు. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, లేదంటే పర్వతాలు ఉన్నాయి, అవి కదులుతాయంటే స్థిరంగా ఒకే చోట ఉంటాయి, కదలవు. చింత చెట్టు మన ఇంటి నాటితే ఓ రోజు ఇక్కడ ఉండి తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళారు. ఆ చింత చెట్టు ఎప్పుడు ఒకే చోట ఉంటుంది, కదలదు. అంటే చరించదు. మేక, ఆవు చరిస్తూ ఉంది, అట్లాగా చరించదు. కాబట్టి స్థావరము అని దానికి పేరు పెట్టారు. మరి స్థావరాలు ఎన్నో స్థావరాలు ఉన్నాయి కదా, ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గుడ్డలేదా? గుర్రం గుట్టనా ఏమంటారు? ఎన్నో గుట్టలు ఉన్నాయి, ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ఇన్ని పర్వతాలు ఈ పర్వతాలు ఏవి కూడా కావు. నేను హిమాలయ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతమే నేను అని పరమాత్మ చెప్పాడు. ఏంటి హిమాలయ పర్వత విశేషం అనేది కూడా కాస్త మనం
గమనించాలి. హిమం, హిమం అంటే అంతి తాపం, ఇది హిమం. హిమం అంటే ఏంటంటే మంచు అని అర్థం. మంచు ఏం చేస్తుంది? హంతి తాపం, తాపాన్ని హంతి అంటే నశింపజేస్తుంది కాబట్టి దానికి ఏమని పేరు వచ్చిందంటే హిమము అని పేరు వచ్చింది. అదేవిధంగా హిమము అంటే ఇంకొక వ్యుత్పత్తి అర్థం ఏం చెప్పారంటే వర్ధతే అనేన జలం ఇది హిమం అని కూడా ఇంకొక అర్థం చెప్పారు. జలం వృద్ధి చెందాలంటే దేని వల్ల వృద్ధి చెందుతుందంటే హిమవత్ పర్వతం, హిమాలయ పర్వతం ద్వారానే జలం అంతా కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. సూర్యకిరణాలు మంచు పర్వతం పైన పడుతూ ఉంటే నీరంతా కూడా మంచు కరిగి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి జలం వర్ధతే అనేది హిమం అని ఇంకొక అర్థం కూడా చెప్పారు. మరి హిమవత్ పర్వతం నేనే అని ఎందుకు చెప్పారు? ఇంతకుముందు కూడా ఇంకొక పర్వతాల గురించి వచ్చినప్పుడు పరమాత్మ ఇంకొక విషయం చెప్పారు. మేరు శిఖరిమామహం, శిఖరములు బాగా శిఖరములుగా ఉన్నటువంటి వాటిల్లో గిరులలో మేరు అనేటటువంటిది నేను అని చెప్పారు. స్థావరాలలో మాత్రం హిమవత్ పర్వతం నేను అని చెప్పారు. మరి ఏమిటి హిమవత్ పర్వత విశేషం అంటే, మరి ఈ హిమం అనేటటువంటిది దాన్ని చూస్తే ఒక 3 లక్షణాలు దాంట్లో మనకు కనిపిస్తాయి. ఒకటి తెలుపు, ఎలా ఉంటుంది? మనసు తెల్లగా ఉంటుంది. రెండవది ఏంటంటే శీతలత, అంటే చల్లదనం ఉంటుంది. మూడవది ఏంటంటే స్థిరత్వం, స్థిరత్వం అంటే ఎప్పటికీ కదలకుండా ఒకే చోటు ఉంటుంది. మరి దాన్ని చూసి మనం ఏం గ్రహించాలి, ఏం తెలుసుకోవాలంటే మొట్టమొదటి తెలుపు. తెలుపు అంటే శుభ్రత, ప్యూరిటీ అనేది మనకు అవసరం. అందరి హృదయాలు ఎలా ఉండాలి అంటే శుద్ధంగా ఉండాలి. శుద్ధంగా ఉండాలంటే అది ఎట్లాగైతే తెల్లగా ఉందో, తెలుపు అనేది సత్వగుణానికి ప్రతీక. సత్వగుణం అనేది ముఖ్యం. సత్వ సంజాయతే జ్ఞానం, సత్వగుణం ఉంటేనే అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. సత్వగుణం లేకుండా రజోగుణం తమోగుణం అంటే జ్ఞానం కలిగే అవకాశం లేదు. కాబట్టి తెలుపు అనేది సత్వానికి ప్రతీక. కాబట్టి మరి హృదయాన్ని మనం శుద్ధం చేసుకోవాలి. మరి అందరి హృదయాలు ఎలా ఉన్నాయి అంటే అందరూ అంటే సహజంగా ఇక్కడున్న వాళ్ళని కాదు, సహజంగా మరి కొంత కలుషితం అయి ఉన్నాయి. కలుషితం అంటే కామమని, క్రోధమని, లోభమని, ఈర్ష్య అని, అసూయ అని, ఇవన్నీ కూడా రకరకాల లక్షణాల చేత కలుషితమైపోయింది హృదయం. ఇవేమవ్వాలంటే తెల్లగా అయిపోవాలంటే, తెల్లగా అంటే ప్యూరిటీ అనేది మనం సాధించాలి, స్వచ్ఛత మనం సాధించాలి అనేటటువంటిది తెలుపు ద్వారా తెలుస్తుంది. తర్వాత రెండవది ఏంటి? శీతలత. శీతలత అంటే చల్లదనం. మనిషి ఎలా ఉండాలంటే ఆశీర్వదించేటప్పుడు ఏమని ఆశీర్వదిస్తారు? చల్లగా నిండు నూరేళ్ళు వర్ధిల్లు అని జీవిస్తారు. చల్లగా అంటే ఏంటి? ఏ విధమైనటువంటి క్రోధాగ్నితో పాపంతో కాకుండా నువ్వు ఎలా ఉండాలి? చల్లగా ఉన్నాయన అని జీవిస్తారు. ఈ చల్లదనం కూడా ఈ చల్లగా ఉండేటంటే, చల్లగా అంటే ఐసుగడ్డ తెచ్చి మీద పెట్టుకోవాలని కాదు. చల్లగా అంటే మన యొక్క మనస్సు యందు క్రోధం అనేటటువంటి లక్షణం ఉద్భవించకుండా శాంతంగా ఉండేటట్లుగా మనం జీవించాలి అని మనం అర్థం చేసుకోవాలి. మరి మనిషి ఎలా ఉంటాడు? శాంతంగా ఉండేటట్లుగా మీరు మీ యొక్క మస్తిష్కాన్ని, మెదడును కాస్త మీరు అలవర్చుకోండి అని మరి ఈ వాక్యం అనేది తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి మరి మొదటిది తెలుపు, రెండవది శీతలం. శీతలం అంటే ప్రశాంతంగా ఉండేటట్లుగా కాస్త చూసుకోవాలి. రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే స్థిరంగా ఉంటుంది. పర్వతం కదులుతుందా అంటే, పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవి. పూర్వకాలంలో రెక్కలు ఉండేవి. మరి ఆ రెక్కల చేత పర్వతాలు ఎక్కడంటే అక్కడికి వెళ్ళి వాళ్ళే పెద్ద ఊరు ఉంది, ఆ ఊరి మీద వచ్చి పర్వతం వల్ల అందరూ కూడా చనిపోయేటటువంటి వాళ్ళు. ఇంద్రుడు ఏం చేశారంటే ఆ పర్వతాలకు ఉన్నటువంటి రెక్కలన్నీ కూడా తెగ్గొడితే అప్పుడు ఒక పర్వతం ఉంటుంది, మైనాక పర్వతం. అది మాత్రం సముద్రంలో పడిపోతే ఆ ఇంద్రుడు దాన్ని సరే అని వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారంటే రాక్షసులు పాతాళ లోకం నుండి భూమిపైకి రావడానికి బిలం ఓ రంధ్రం సరిగ్గా ఎక్కడ పడిందంటే ఆ రంధ్రం మీద రంధ్రం పైన పడిపోయింది. రాక్షసులు రాకుండా లోకానికి క్షేమం జరుగుతుంది. ఇప్పుడు మైనాకని మనం రెక్కలు తెగ్గొట్టాల్సిన అవసరం లేదు అని విడిచిపెడతారంట. కాబట్టి అట్లాగా స్థిరంగా ఉంటుంది. మనం కూడా ఎలా ఉండాలంటే స్థిరమైనటువంటి నిర్ణయాల చేత ఉండాలి. ఈ రోజు ఒక నిర్ణయం, రేపు ఒక నిర్ణయం, రేపు ఒక నిర్ణయం, అలా కాదు. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం చేత మనం మన యొక్క జీవనాన్ని కొనసాగించాలి. స్థిరం అంటే ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాం అనుకోండి, అదే మంత్రం పైన, అదే గురువు పైన అట్లా ఉండాలి. కానీ రోజుకో మంత్రం మార్చడం అట్లాగా చేయదు. వెళ్ళకుండా ఉందో మనం కూడా ఏం చేయాలంటే మనం అనుకున్నటువంటి లక్ష్యం పైన స్థిరంగా మనస్సును నిలిపేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఈ యొక్క అధ్యాయానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటంటే విభూతి యోగం అనే కాదు, అవికంప యోగము అని కూడా ఇంకొక పేరు ఉంది. వికంపం, అవికంపం అని 2 శబ్దాలు ఉంటాయి. వికంపం అంటే మనం పూజా మందిరంలో పూజ చేసినంతసేపే భగవంతుని పైన మనస్సు నిలిపి తర్వాత బయటికి రాగానే సంసారం యందు, ప్రపంచం యందు మనస్సు నిండిపోతే దాన్ని వికంప యోగము అంటారు. అవికంప యోగము అంటే పూజా మందిరంలో ఉన్న మనస్సు ఒకే రకంగా ఉండాలి, బయటికి వచ్చిన తర్వాత కూడా మనస్సు ఒకే రకంగా ఉండాలి. అట్లా ఉంటే దాన్ని ఏమంటారంటే అవికంప యోగము అంటారు. దీనికి ఇంకొక పేరు అవికంప యోగము అని కూడా తెలియజేశారు. కాబట్టి మనకి ఈ 4 విషయాలు ఏమిటంటే మహర్షుల్లో భృగు మహర్షిని నేను, అక్షరాలలో ఓంకారాన్ని నేను, అదేవిధంగా
మరి వాక్కు శబ్దాలలో ఓంకారం నేను, యజ్ఞాలలో జపయజ్ఞము నేను, హిమాలయ పర్వతాలలో హిమవత్ పర్వతము నేను అని చెప్పారు. మరి హిమవత్ పర్వతంలో ఎంతో మంది మహర్షులు అక్కడ తపస్సు సాధన చేస్తూ ఉంటారు. తపస్సు సాధన చేస్తూ వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. తపస్సుకి అనుకూలమైనటువంటిది, అక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందారు కాబట్టి మరి ఆ పర్వతం నేను అని చెప్పారు. తర్వాత మనకి రామాయణంలో చూస్తే సగర చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ చక్కగా ఈ అశ్వమేధ యజ్ఞాలు కూడా నిర్వర్తించినట్లు మనకి రామాయణం బాలకాండ ద్వారా కూడా తెలుస్తుంది. కాబట్టి మరి తపో యజ్ఞానికి ద్రవ్య యజ్ఞానికి నిలయమైనటువంటి స్థానం కాబట్టి ఆ హిమవత్ పర్వతం ఏదైతుందో అది నేను అని చెప్పాడు. కాబట్టి అట్లాగా భగవంతుడు విశేషంగా పలు చోట్ల ఉన్నాడు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా భగవద్గీతలు తెలియజేశారు. కాబట్టి అందరం కూడా మరి సమయం కూడా అవుతుంది ఇటువంటి విషయాలు తెలుసుకొని, ముఖ్యంగా భగవద్గీత ఏమిటంటే శాంతిగా ఉండాలి. శాంతిగా ఉండాలంటే కొన్ని వదలాలి, కొన్ని పట్టుకోవాలనేటటువంటి విషయాలు మనకి చాలా ప్రధానంగా తెలియజేశారు. కాబట్టి ఆ వదలాల్సినవి ఏవైతే దుర్లక్షణాలు వాటన్నిటిని కూడా చక్కగా విడిచిపెడుతూ ఏవైతే అవలంబించాలి ఆచరించాలని చెప్పారో వాటిని చక్కగా మనం ఆచరిస్తూ శాంతిగా ఉండేటట్లుగా మనం జీవనాన్ని కొనసాగిద్దాం. అదేవిధంగా ఓంకార జపాన్ని కూడా చక్కగా అంకనం చేసి ఆ ఓంకారం ద్వారా మరి కైవల్య ప్రాప్తి కూడా పొందేటట్లుగా మనందరం కూడా ప్రయత్నాన్ని చేయాలి. తర్వాత ఈ భగవద్గీత, రామాయణ, మహాభారతాది గ్రంథాలు ఏం చేయాలంటే చదువుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, అందరూ కూడా చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? ఫేస్బుక్ చదువుతారు, యూట్యూబ్ చదువుతారు, వాట్సాప్ చదువుతారు. కానీ పుస్తకం చదవన్నాయంటే చదవరు. క్రమంగా ఏమైపోతుందంటే పుస్తకాలు పురుగులు అని ఇంతకుముందు బాగా ఎవరైనా పఠనాభిలాష బాగా చదివే అభిలాష ఎక్కువ ఉంటే ఆయన ఏమనేవారంటే పుస్తకాల పురుగిన అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందో సెల్ఫోన్ పురుగులు అయిపోయినారు. సెల్ఫోన్ పురుగులు కావాలి, ఏం కావాలి? పుస్తకాల పురుగులు అనేటటువంటి పేరు మనకు వచ్చేటట్లుగా మనం ఆ దిశలు కాస్త అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అందులో ఎన్నో విషయాలు ఉంటాయి. భారతం కానీ భాగవతం మీరు చదివితే ఎన్నెన్నో విషయాలు ఉంటాయి. అవి మనం కాస్త రోజు ఎక్కువ చదవద్దు, ఒక అరగంట చదవండి. 24 గంటల్లో స్వాధ్యాయానికి ఒక 30 నిమిషాలు కేటాయించుకొని మన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కాస్త చెప్పాలి. చెప్తే దాంట్లో విషయాలు తెలుస్తాయి. మహాభారతం చదివితే మరి ఆయన జీవితంలో అపజయాన్ని పొందడు అని ఒక వాక్యం ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో వచ్చేటటువంటి క్లిష్ట విపత్కర పరిస్థితులకి ఆ రోజు పాండవులు కానీ మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో మనకు ఆ విషయాలు తెలిస్తే మన జీవితంలో కూడా మనం ఆ విధంగా నడుచుకొని అపజయం పాలు కాకుండా విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతం చదివినటువంటి వాళ్ళు జీవితంలో అపజయం పాల్గొనాలి అని చెప్పారు. మన అటువంటివి ఏం చేయాలి? చదవాలి. కాస్త చదివి మన పిల్లలకి మన వాళ్ళకి కూడా తెలియజేసే ప్రయత్నం చేయాలి. కాలము పోతూ ఉంటుంది. కాలం అందులో సద్వినియోగం చేసుకున్న కాలం పోతుంది, దుర్వినియోగం చేసుకున్న కాలం పోతుంది. కానీ పోయే కాలాన్ని ఏం చేయాలంటే సద్వినియోగం అయ్యేటట్లుగా చేసుకోవాలి. కాస్త చదివి మన పిల్లలకి తర్వాత పక్కన ఉండే వాళ్ళని తెలుసుకొని కొద్దిగా 20 నిమిషాలు 10 నిమిషాలు రోజు 1 పేజీ 2 పేజీలు చదివి తెలియజేస్తూ చెబుతూ ఉన్నట్లయితే వాళ్ళకి విషయం తెలుస్తుంది, మనకు కూడా విషయం తెలుస్తుంది. అదేవిధంగా మనం ఋషి రుణాన్ని తీర్చుకున్నటువంటి వాళ్ళం మొత్తం ఈ గ్రంథంలో చెప్పిన జ్ఞానాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి కాస్త ఈ పఠనం అంటే ఈ చదివేదాన్ని కూడా అందరూ కూడా అభ్యాసం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రోజు నియమం పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నూతన గ్రంథాన్ని చదవాలి, లేదా 15 నిమిషాలని పెట్టుకొని చదువుతూ ఉన్నట్లయితే మనకు ఎన్నో విషయాలు తెలిసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా స్వాధ్యాయ రూప యజ్ఞాన్ని కూడా కొనసాగిస్తూ మన జీవితాన్ని మనం ధన్యం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసేదాము కాక. అదేవిధంగా మరి వివాహ సందర్భంగా శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ఒకసారి కృష్ణయ్య గారు, సత్యమ్మ గారి దంపతులు కూడా విశేషంగా మన ఆశ్రమం తరపున అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వారికి మరి చిన్న ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుందాం. ఓం తమసో